ప్రపంచ పటంలో చిన్న గీతలా కనిపించే ఒక సముద్ర మార్గం. కానీ అదే మార్గం ఇప్పుడు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థను వణికిస్తోంది. మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతిగా ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ ఉద్రిక్తతల మధ్య ప్రపంచ దేశాల చూపంతా ఒక్కసారిగా ఒకే చోట నిలిచింది. అదే హార్మోజ్. పర్షియన్ గల్ఫ్ను అరేబియా సముద్రంతో కలిపి ఈ జలసంధి కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. కానీ ప్రపంచ ముడి చమురు రవాణాలో దాదాపుగా 5వ వంతు ఈ మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. రోజుకు కోట్ల బ్యారెల చమురు ఎల్ఎన్జీ ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఈ మార్గం మూసివేయొచ్చు అన్న సంకేతాలు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. హర్మూజ్ చుట్టూ కమ్ముకుంటున్న ఉద్రిక్తతలు కేవలం ప్రాంతీయ సమస్యగా మిగలవు. అవి ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు నిర్ణయించే శక్తిగా మారవచ్చు. ఇప్పటికే ట్యాంకర్లు నిలిచిపోవటం, చమురు ధరల పెరుగుదల వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవేళ కనుక హర్మూజ్ మూసేస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి? భారత్పై దీని ప్రభావం పడుతుందా? పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ మండిపోతాయా? ప్రపంచం మరో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోబోతుందా? మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తుండగా ప్రపంచ దృష్టి ఒక్కసారిగా ఒక ఇరుకైన సముద్ర మార్గంపై నిలిచింది. అదే హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా పిలిచి ఈ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లు కుదేరవుతున్నాయి. ఒమన్ తీరానికి సమీపాన స్కైలైట్ అనే ఆయిల్ ట్యాంకర్పై జరిగిన దాడి, నౌకల్లో గాయాలు, రేడియో హెచ్చరికలు, బీమా సంస్థల వెనకడుగు ఇవన్నీ కలిసి హార్మూజ్ ప్రాంతాన్ని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర సముద్ర మార్గంగా మార్చేశాయి. హార్మూజ్ జలసంధి ఇది పర్షియన్ గల్ఫ్ను ఒమన్ గల్ఫ్, అక్కడి నుంచి అరేబియా సముద్రంలో కలిపి అత్యంత వ్యూహాత్మకమైన జలమార్గం. ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలున్న ఈ ప్రాంతం వెడల్పు కేవలం 33 కిలోమీటర్ల వరకు మాత్రమే ఉంటుంది. అందులోనూ షిప్పింగ్ లేన్లు మరింత ఇరుకుగా ఉంటాయి. కానీ ఈ ఇరుకైన మార్గం ద్వారానే ప్రపంచ చమురు వాణిజ్యంలో సుమారు 20% రవాణా జరుగుతుంది. రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎల్ఎన్జీ ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. అందుకే దీనికి ప్రపంచ ఇంధన సరఫరా జీవనాడిగా పిలుస్తారు. ఇరాన్పై జరిగిన దాడుల తర్వాత ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ జలసంధిని మూసివేస్తామని రేడియో సందేశాలు ప్రసారం చేయడం ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. అధికారికంగా పూర్తిగా నిర్బంధం ప్రకటించకపోయినా వాస్తవ పరిస్థితి మాత్రం దాదాపు మూసివేయనున్నట్లే తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వందలాది ట్యాంకర్లు గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద నిలిచిపోయాయి. కొన్ని ఇప్పటికే యూటర్న్ తీసుకున్నాయి. ప్రముఖ షిప్పింగ్ సంస్థలు తమ ప్రయాణాలను నిలిపివేశాయి. బీమా సంస్థలు వార్ రిస్క్ కవరేజ్ నిలిపివేయడంతో రవాణా ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. ట్రాఫిక్ ఒక్క రోజులోనే 30-40% వరకు తగ్గినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. అయితే ఈ పరిణామాల ప్రభావం మొదటగా కనిపించేది అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లోనే. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కసారిగా 10% వరకు ఎగబాకాయి. పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే బ్యారెల్ ధర $100 దాటే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రోజుకు 20 మిలియన్ల బ్యారెళ్లు సరఫరాకు ఆతంకం కలిగితే ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లకు భారీ షాక్ తగిలినట్టు అవుతుంది. ఒపెక్ ప్లస్ దేశాలు ఉత్పత్తిని కొద్దిగా పెంచుతామని ప్రకటించినా అది తాత్కాలిక ఉపశమనమేనని నిపుణులు చెబుతున్నారు. హార్మూజ్ సంక్షోభం ప్రభావం అత్యంత తీవ్రంగా పడే దేశాల్లో భారత్ ఒకటి. భారతదేశం తన ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా ఈ జలసంధి మార్గంపైనే ఆధారపడుతోంది. రోజుకు సుమారు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఈ మార్గం గుండా భారత్కు చేరుతుంది. ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ వంటి దేశాల నుంచి వచ్చే సరఫరా మొత్తం ఈ జలసంధిపైనే ఆధారపడుతుంది. ఈ మార్గంలో అంతరాయం కలిగితే భారత్కు చమురు చేరేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అమెరికా లేదా లాటిన్ అమెరికా నుంచి సరఫరా పెంచాల్సి వస్తే ప్రయాణ కాలం నెల రోజులకు పైగా పెరుగుతోంది. దాంతో రవాణా వ్యయాలు పెరిగి చివరికి పెట్రోల్, డీజిల్ ధరలు వినియోగదారులపై భారం మోపే ప్రమాదం ఉంది.
హార్మూజ్ సంధి ప్రభావం కేవలం ఇంధన రంగమే కాదు, వాణిజ్య రంగంపైన ప్రభావం కనిపిస్తోంది. భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతి చేసే బాస్మతి బియ్యం, టీ వంటి ఉత్పత్తులు అనిశ్చితిలో పడ్డాయి. రవాణా భద్రత లేకపోవడంతో దిగుమతిదారులు వెనకడుగు వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మధ్య ఆసియా మార్కెట్లకు కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. గల్ఫ్ ప్రాంత గగనతలాలు పాక్షికంగా మూసివేయడంతో విమాన మార్గాలు మళ్లించబడుతున్నాయి. దీనివల్ల విమాన ఇంధన ఖర్చులు పెరిగి టికెట్ ధరలు కూడా పెరగొచ్చు. ఇంకొక వైపు బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతల సమయంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం ధరలు చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే సరుకు రవాణా ఖర్చులు, తయారీ వ్యయాలు పెరిగి ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉంది. హార్మూజ్ జలసంధి కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, ఇది గ్లోబల్ ఎనర్జీ భద్రతకు కీలక కేంద్రం. ఇక్కడ చిన్న సంఘటన కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే శక్తి కలిగి ఉంటుంది. ప్రస్తుతం పూర్తి చట్టపరమైన నిర్బంధం లేకపోయినా భద్రతా భయం, భీమా సమస్యలు, సైనిక ఉద్రిక్తతలు ఇవన్నీ కలిపి వాస్తవానికి ఈ మార్గాన్ని స్తంభింపజేస్తున్నాయి. యుద్ధం మరింత విస్తరిస్తే లేదా జలసంధి పూర్తిగా మూసివేస్తే అది కేవలం మధ్యప్రాచ్య సమస్యగా మిగిలదు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం, ధరల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితిపై ప్రభావం చూపిస్తుంది. మొత్తానికి ఇరాన్ దాడుల తర్వాత చర్చలోకొచ్చిన హార్మూజ్ జలసంధి ప్రాధాన్యం ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా వెలుగులోకొచ్చింది. ఇదే ఇరాన్కు వ్యూహాత్మక ఆయుధం లాంటిది. గల్ఫ్ దేశాలకు ఆర్థిక జీవనాడి, భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు అత్యవసర సరఫరా మార్గం, ప్రపంచానికి ఇంధన భద్రత చిహ్నం. రాబోయే రోజుల్లో ఇక్కడ పరిస్థితులు ఎలా మారుతాయన్నదే ప్రపంచ ఇంధన మార్కెట్ల భవిష్యత్తును నిర్ణయించబోతోంది.